హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా డిఫరెంట్గా ఇలాగా పాలకూరతోని ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. పాలకూరలోని చాలా విటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి కదండి. విటమిన్ సి ఎక్కువ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ముందుగా వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ పెట్టుకొని దాంట్లో పాలకూరని వేసుకొని ఒక్క ఉడకనివ్వాలండి. ఉడికిన వెంటనే ఇలా పాలకూరని వాటర్లో తీసేసి చల్లారిన తర్వాత మిక్సీలోని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలాగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి ఇదే ఆయిల్లోని నెక్స్ట్ కర్రీ అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఈసారి తాలింపును వేసుకోవాలండి. తాలింపులోకి కరివేపాకు, మీకు నచ్చితే ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ కూడా వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడానికి, ఆయిల్ తక్కువ పడడానికి మాత్రమే నేను మూత పెట్టుకుని కుక్ చేస్తున్నానండి. ఇలా పూర్తిగా దగ్గరకు అయ్యి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. అలాంటప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే 2 పెద్ద టమాటోల్ని ఇలాగా ప్యూరీలాగా చేసుకుని దీంట్లో వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ ఆల్రెడీ ఆయిల్లో వేసాం కదా, కేర్ఫుల్గా వేసుకోండి. కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారం, వేగించిన జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటే టమాటో అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది. ధనియాల పొడిని, జీలకర్ర పొడిని ఇవన్నీ స్టోర్లో కొనుక్కున్నవి కాకుండా నెలకు ఒకసారి చేసేసుకొని ఇంట్లో ఉంచుకొని అవి మాత్రమే యూజ్ చేయండి. స్టోర్లో కొనుక్కున్న వాటితోని చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటండి. క్యాన్సర్కి లీడ్ చేస్తుందంట. కేర్ఫుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఈసారి రెడీ చేసుకున్న ఈ పాలక్ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూరతోని ఇలా డిఫరెంట్గా చేస్తేనే కదండి పిల్లలు, ఇంట్లో పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అందుకే నేనైతే ఇలా ట్రై చేశాను. చూసారు కదా, ఇలా చక్కగా దగ్గరకు అయిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడిని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా టాస్ చేసుకున్నట్టు కలిపేసుకోండి. ఫ్రెష్ గరం మసాలా అంటే ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని చేసుకున్నారంటే మరింత టేస్టీగా ఉంటుందండి. ఈసారి కొంచెం వాటర్ వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని గరిటె జారుగా అనే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడే చూస్తుంటే చక్కగా నోరూరుతుంది కదండి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల పైకి ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అయిపోతుందండి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్, ఇది కూడా ఇంట్లో తయారు చేసిందేనండి. చక్కగా పాలు పైన మీగడ ఉంటుంది కదండి, దాన్ని ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ బీట్ చేశారంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చినట్టుగా రెడీ అవుతుందండి. దీన్ని కూడా దీంట్లో వేసుకుంటే మంచి సిల్కీ గ్రేవీ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చక్కగా వేడిగా అన్నంలో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోండి. ట్రై చేసి కమెంట్